ఇక సూర్యాపేట జిల్లాకు సంబంధించి మరొక విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అవకతవకలు జరిగాయంటూ ప్రజలు ఆందోళనకు దిగుతూ ఉన్నారు. తాజాగా తుంగతుర్తి మండలం వేలుగుపల్లి గ్రామంలో అర్హులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకుండా అనర్హులకు ఇచ్చారు, కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చారంటూ అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన కార్యక్రమం దిగారు. అక్కడ ఉన్నటువంటి కనకయ్య మల్లైనటువంటి ఇద్దరు నిరుపేదలు ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకున్నారు. మొదటి లిస్టులో వారి పేరు వచ్చింది, తర్వాత లిస్టులో పేరు తీసేసి కేవలం కాంగ్రెస్ పార్టీలో తిరిగేటువంటి నాయకులకు మాత్రం ఇచ్చారంటూ ఈరోజు పెద్ద ఎత్తున వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన కార్యక్రమం దిగారు. వెంటనే కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ వచ్చి తమకు సమాధానం చెప్పేంత వరకు కూడా ట్యాంకు దిగేదని కూడా వాళ్ళు వాపోవడం జరిగింది, ఆ భీష్మించి కూర్చోవడం జరిగింది. ఎట్టకేలకు లోకల్గా ఉన్నటువంటి నాయకులు అదేవిధంగా ఎంఆర్ఓ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులకే ఇందిరం ఇల్లు ఇస్తూ ఉన్నారంటూ కూడా వాళ్ళు వాపోతారు. ఇప్పటికైనా సరే రీసర్వే చేసి న్యాయంగా పేదలకు మాత్రమే ఇందిరం ఇల్లు ఇవ్వాలని కూడా వెలుగుపల్లి గ్రామస్తులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక సూర్యాపేట జిల్లాకు సంబంధించి మరొక విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా ఆత్మకూరేస్ మండలంలో రైతులకు సన్మానం చేశారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. వరంగల్ సభకు ఎడ్ల బండ్ల దారైనటువంటి రైతన్నలను ఈరోజు వారందరూ కూడా శాలువాలతో పూల బొకేలతో సన్మానించడం జరిగింది. ఎంతో ధైర్య సాహసాలతో 5 రోజుల పాటు ప్రయాణం చేసి 130 కిలోమీటర్లు ప్రయాణం చేసి కేసీఆర్ గారి సభకు చేరుకున్నటువంటి రైతుల యొక్క ధైర్యాన్ని సాహసాన్ని వారందరూ కూడా అభినందించడం జరిగింది. రైతులు ఎల్లప్పుడూ కూడా కేసీఆర్ గారే వింటారు. రైతు పక్షపాతిగా కేసీఆర్ గారు అంటే రైతులకు ఎంతో ప్రాణం. అందుకే ఎంతో ధైర్య సాహసాలతో 130 కిలోమీటర్లు ప్రయాణం చేసి వరంగల్ సభకు ఎడ్ల బండ్ల ద్వారా ఈ రైతులందరూ కూడా వచ్చారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా వారందరినీ కూడా శాలువలతో సన్మానించారు.